చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కేవలం ఆయన ఉనికి గురించి, ముఖ్యంగా ఆయన కొడుకుని తెర మీద తీసుకురావడానికి వ్యక్తిగత స్వార్థంతో చేసిన పాదయాత్ర. చంద్రబాబు పాదయాత్రకు మరో ప్రజా ప్రస్థానానికి చాలా తేడా ఉందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సుజయ కృష్ణ రంగారావు. చంద్రబాబు తన ఉనికి కోసం పాదయాత్ర చేశారని తెలిపారు. చంద్రబాబుది స్వార్థపూరిత పాదయాత్ర అయితే షర్మిల పాదయాత్ర ప్రజల కోసం చేస్తున్న పాదయాత్ర అని చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి భరోసా ఇవ్వడానికి చేపట్టిందే మరో ప్రజా ప్రస్థానం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సుజయ కృష్ణ రంగారావు చెప్పారు. షర్మిల పాదయాత్ర చేయడానికి వైఎస్సారే ఆదర్శమని తెలిపారు. అందరూ అనుకున్నట్లుగానే షర్మిలమ్మ గారి పాదయాత్ర ఏ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రతోని పోల్చడానికి అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కేవలం ఆయన ఉనికి గురించి, ముఖ్యంగా ఆయన కొడుకుని తెర మీద తీసుకురావడానికి వ్యక్తిగత స్వార్థంతో చేసిన పాదయాత్ర. ప్రజలు కష్టసుఖాలు తెలుసుకొని, ప్రజలు ఎండాకాలంలో ఇబ్బంది పడుతున్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా చీకట్లోని రాత్రిపూట చేసిన పాదయాత్ర అది. వైఎస్సార్ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు మరవరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. కానీ వైఎస్సార్ పథకాలను కాంగ్రెస్ నేతలు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా సిబిఐని అసలంగా ఉపయోగించి మరి జైల్లో పెట్టారు మనందరూ తెలిసిన విషయం. మరి ఈనాడు ఈ ప్రజానీకం అంతా నిరాశతో కుట్టుకుంటున్న మనోధైర్యం చెప్పి మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది, మళ్ళీ త్వరలో 2014 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి అవుతారని చెప్పి మనోధైర్యంతోనే నిస్వార్థంగా ఈనాడు ఈ పాదయాత్ర వారు చేస్తున్నారు. ఈరోజు పంచాయతీ ఎన్నికలు ఉన్నా దాన్ని లెక్క చేయకుండా ప్రజలంటూ వాళ్ళంటూ వచ్చి ఈ షర్మిలమ్మను చూడాలా, షర్మిలమ్మ తాలూకా సందేశం వినాలా, షర్మిలమ్మ తాలూకా ధైర్యం మనోధైర్యం పొందాలని చెప్పి వచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర స్వార్థపూర్తమైన పాదయాత్ర, తన పార్టీ మనుగడకు వచ్చిన పాదయాత్ర కానీ పేదల సంక్షేమం గురించి కాదు. కాబట్టి ఆ పాదయాత్రకి ఈ పాత్ర సరిపోవాల్సిన అవివేకం అని చెప్పి మనం చేసుకుంటాం. పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్నప్పటికీ షర్మిలను చూడటానికి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.